నేటి ధ్యానాంశము సిలువ దృష్టి. బోధకుడా, మేము అడిగినదల్లా మాకు చేయగూర్చున్నామన్నప్పుడు ఏసై మీరు పరిచారకులుగా ఉండండి అంటున్నాడు. గుడ్డి భర్తలోమయ్యి మార్కు సువార్త 10:47 దావీదు కుమారుడు నన్ను కనికరించమనగానే ఏసై నిలిచాడు, అతను పిలువనంపించిన అంటున్నాడు. ఈ దినం నిలిచి నీ ప్రార్థన ఆలకించాలి ఏసయ్య అంటే తను ఎంచుకున్న రీతి కన్నా ఎక్కువగా ఎంచుకొనకుండా తగు రీతిగా తను ఎంచుకోవాలంటున్నాడు. హృదయాలంతరంగాలు ఎరిగిన దేవుడు గుడ్డి భర్తమయ్యి ఏసై గురించి విన్నాడు. లేచి రా అనగానే బట్టను విరిచి దిగ్గున లేచి ఏసై దగ్గరకు వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో నువ్వు లోకాసులో ఉన్నావా, వ్యసనాల్లో ఉన్నావా, పాపంలో ఉన్నావా, విడిచిపెట్టి శిలువ వైపు దృష్టించి చూసినప్పుడు గుడ్డి భర్తల మీద కేకలు వేస్తున్నాడు. కనికరించమన్నప్పుడు విశ్వాసంతో దృష్టిని పొందుకున్నాడు. నీకోసమే ఏసై శిలువలో మరణించాడు కాబట్టి, నిన్ను ప్రేమించాడు కాబట్టి నీకేం అవసరం ఉందో మొర్రపెట్టు, ప్రభు దగ్గర నుంచి సమాధానం పొందుకో. యేసుక్రీస్తు ప్రభు తగురీతిగా నిన్ను హెచ్చించలాగన దృష్టి